ఇది ఏ రకంగా చూడాలి? ఇది అస్తిత్వంపై దెబ్బనా లేకపోతే అవమానకరంగా? అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నము ఇది కొత్త కాదు. ఆంధ్ర పాలకులు కావచ్చు, కొంతమంది ఆంధ్ర ప్రజలు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు అంటే ఎక్కడ కూడా అడుగున కొన్ని ఇయర్స్ నుంచి దాదాపు అంటే మనం చూస్తున్నప్పటి నుంచే 60-70 ఏళ్ల నుంచి అయితే కంటిన్యూస్గా జరుగుతున్నది ఈ సినిమా ఫీల్డ్లో. ఈవెన్ మన అంటే ఇక్కడ పద్ధతులను, ఇక్కడ జీవన విధానాన్ని కూడా దెబ్బతీసే రీతిలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఆడబిడ్డల కాళ్ళు మొక్కుతున్నారు, కానీ ఈ సినిమా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య అని చెప్పని మామలను పెళ్లిళ్ళు చేసుకునేటువంటి పద్ధతి ఆంధ్రాలు ఉంటుంది, తెలంగాణలో ఉండదు అది. కానీ అలా వాళ్ళ సినిమాలల్లో ఇటువంటి పాటలు పెట్టి చేసి ఇక్కడ కూడా మన దగ్గర కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటట్టుగా చేసిండ్రు. చేసి ఇక్కడ అంటే మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి, కానీ ఇక్కడ అట్లా కాకుండా చేసేటువంటి స్థాయిలోకి వాళ్ళు తీసుకుపోయారు. ఇలా మన దగ్గర బాబాయిలు, పిన్నిలు మన దగ్గర అన్నారు అసలు యాక్చువల్గా తెలంగాణలో ఎక్కడ లేదు అది. కానీ ఇలా పిన్నిలు బాబాయిలు అనేది అని తప్ప చిన్న ఆయన పెదనాయన అనేది మర్చిపోయారు. నాన్న అంటారు, నాన్న తర్వాత చిన్నాన్న, నాయన తర్వాత చిన్నాయన, బాపు చిన్న బాపు, ఇవన్నీ తెలంగాణ మాండలికంలో తెలంగాణలో ప్రజలు వాడేటువంటి భాష ఇది. సో కానీ వాటినన్నింటినీ మరిపించేసారు సినిమా వచ్చేప్పుడైతే ఆధిపత్యం తీసుకొచ్చి పెట్టిందో. ఇప్పుడు చిన్నమ్మ అంటారు, అమ్మ తర్వాత అంటే ప్రేమగా ఉంటుంది ఆ పదంలో కూడా, ఆ పదంలోనే సొంతం చేసుకున్నట్టు ఉంటుంది. నాయన చిన్నాయన అంటే సొంతం చేసుకుని బాబాయిలు పిన్నిలు ఇట్లా మన మీద థాట్ పోలీసింగ్ చేశారు. ఈవెన్ 52లో కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ కూడా దాని గురించి వచ్చింది. ఇప్పుడు టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు అంటే మన దగ్గర ఏ అడిపోయినా ఇడ్లీ సాంబార్, ఎవరింటికి పోయినా ఏ హోటల్ పోయినా అదే. కానీ ఇక్కడ గట్క, సల్ల గట్క, గుడాలు, తైదలు, మన దగ్గర పల్లీలు, ఇటువంటి అన్ని ఏంచి అంటే ఉడకబెట్టినటువంటి పెసర్ గారెలు, ఇవన్నీ ఏం లేకుండా చేసి పడేసారు మొత్తం. అసలు మనకి ఏం బతకరాదు. ఈ ఆధిపత్యం అప్పటి నుంచి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే తెలంగాణ మీద ఆధిపత్యము అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సభలో ఉండి ఒక తెలంగాణ వ్యక్తి పాలిట్ బ్యూరో మెంబరు మహానాడులో కూర్చొని తెలంగాణ పదానికే అర్థం లేదని చెప్పిండో, డిక్షనరీలు ఎక్కడ అర్థం లేదని అని చెప్పిండో, అదే వేదిక మీద ఇక్కడికి వచ్చి మేము రాజకీయాలు చేస్తామని అనుడు కావచ్చు. తర్వాత తెలంగాణ ఆంధ్రాను విడదీసుడు పాకిస్తాన్, ఇదేమన్నా తెలంగాణ పాకిస్తాన్ అనుడు కావచ్చు, మీ అయ్యా జాగీరా అనుడు కావచ్చు, ఇటువంటి పదాలన్నీ కూడా ఉగ్రవాదులతోని కంపేర్ చేస్తున్నది కావచ్చు. ఈ తరుణంలో వచ్చినటువంటి దీన్ని కూడా అంటే చులకన భావంగా ఇప్పుడు చాలా మంది వాడు కూడా అన్న మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా చాలా సినిమాలు, కొరియాలు కావచ్చు, నీకు ఇంగ్లీష్ రానోడు కూడా సినిమాలు చూస్తుంటాడు. అదే రీతిలో ఉండి దాన్ని వ్యంగ్యాస్త్రాలతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా దాంతో పాటు ఇక్కడ ఏంటంటే పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. తెలంగాణలో ఆడబిడ్డలు అంటే దేవతలతోటి, పోషమ్మలతోటి, మైసమ్మలతోటి, బతుకమ్మలతోని పోల్చే వాళ్ళను ఇలా ఒక భూతు పురాణం తోటి. అందుకే ఇప్పుడు నేను రిపీటెడ్గా ఆంధ్రాలో మీకు రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి. రికార్డ్ డ్యాన్సులు చూస్తున్న కల్చర్ మన ఆలోచన కూడా ఆడవాళ్ళని అవమానపరిచే రీతిగానే ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు కూడా ఒక్క సినిమా ఇండస్ట్రీ ఉన్నాడు కానీ, ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఆంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు అయ్యా మీరు ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు, తెలంగాణ ఆడవాళ్ళ మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద బతుకమ్మ లెక్క పూజిస్తారు వాళ్ళు, పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటలు రాసేటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లుల అక్కజెల్లెలను ఎందుకు తిడుతుండ్రు అని చెప్పని ఒక్కడు కూడా అనే. ఆ జనసేనుడు కూడా అట్లా ఉల్టా ఆ భాష తిట్టినోని ఎంబడబెట్టుకొని తెలంగాణ తల్లను, ముండలను, ఎల్లులని నార్మల్ భాష కాదు వాళ్ళు మాట్లాడేది. సో ఇది ఆధిపత్యానికి చెలాయించేటువంటి ధోరణి. దీంట్లో ఒక దుర్మార్గ పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాజకీయ వ్యవస్థ కూడా ఎవరు బయటికి వచ్చి బహిరంగంగా దీని మీద యుద్ధం చేస్తలేరు. అది కూడా ఒక దరిద్రం ఏర్పడ్డది. కటిగా బానిస లెక్కున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భార్యను, రేవంత్ రెడ్డి తల్లిని కూడా తిట్టినట్టే వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టినట్టే, నా కుటుంబ సభ్యులను తిట్టినట్టే, ఇక్కడ ఉన్నటువంటి జడ్జిల కుటుంబ సభ్యులను తిట్టినట్టే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరినీ తిట్టినట్టు. అది బండి సంజయ్ తల్లిని కావచ్చు, కిషన్ రెడ్డి గారి తల్లిని కావచ్చు, లక్ష్మణ్ తల్లిని కావచ్చు, కేసీఆర్ భార్యను, అంటే కేటీఆర్ భార్యను కాడికెళ్ళి తిట్టినట్టే ఇప్పుడు నేను ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఆడోళ్ళు అని చెప్తున్నారు కదా, అన్నప్పుడు అందరినీ తిట్టినట్టే కదా. కానీ మరి ఒక్కరికి సోయి లేదు, ఒక్కటి దాని మీద యాక్షన్ లేదు. మనోళ్ళు తీసుకుపోయి అర్జీల మీద అర్జీలు ఇస్తున్నారు. అక్కడో కూడా నేను వెంకయ్య నాయుడుకు వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసిన, ఎన్వి రామన్నకు కూడా నేను విజ్ఞప్తి చేసిన, మీ ఇళ్లలో ఆ భాష మాట్లాడితే అది యాక్సెప్టబులా చెప్పు తీసుకొడతారని చెప్పిన. వాళ్ళ తరఫుకెళ్ళి కూడా ఒక్కడు కూడా కనీసం ఇయ్యాలటి వరకు ఆ భాష మాట్లాడద్దని చెప్పని ఒక్కడు కూడా మాట్లాడతలేరంటే ఇది సామూహిక దాడి. ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద ఒక సామూహిక అత్యాచారం దాడి లెక్క చేస్తున్నారు అనేది నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. అందుకనే
వాళ్ళకు మనకు పొసుగదు. ఈ భాష గీష కూడా ఉన్నట్టు చెప్పదలుచుకునే తెలంగాణ మాది, తెలుగు భాష మాది. త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై. గుండెకాయ అసంటుంది హైదరాబాద్ అనేది, మొత్తం గుండెకాయ అసంటుంది. తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, కన్నడ మరాఠీ కలిగలిసే యాసలు, జానపదులు ఈడ నడయాడురా, దేశ భాషలు ఇక్కడ నడయాడుతాయి అని చెప్పని రాసినటువంటి. అంటే నువ్వు ఎక్కడ పో ఇక్కడ తెలంగాణలో మొత్తం ఉత్తర హిందుస్థాన్కి సంబంధించిన పండుగలు ఉంటాయి, దక్షిణ హిందుస్థాన్కి సంబంధించిన పండుగలు ఉంటాయి. దేశం మొత్తం ఒకటే అని చెప్పని ఒక దేశీయ భావన వెదజల్లేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. కానీ వాళ్ళకి అది మనము వాళ్ళకు ఉన్మాదులము, ఉగ్రవాదులు లెక్క కనబడుతున్నాము. యాంటీ నేషనల్స్ అట. వాళ్ళు పాస్పోర్ట్లు కావాలనే భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఒక మూకుమ్మడి ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలు తెలంగాణ మీద దాడి చేస్తున్నట్టు. నేను చెప్పింది కాదు, నెహ్రూయే చెప్పిండు. ఏక్ మాసూమ్ లడికి అన్నాడు. మాసూమ్ లడికి కే సాత్ ఏక్ నడ్కట్ లడికే సే షాదీ కియా జా రహా హై. చలితో చెలినేతో కభీ భీ తలాక్ దే సక్తే. తలాక్ అనేదే ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకు అక్కసు, వాళ్ళు విషం జిమ్ముతున్నారు. సర్పాలు ఉతికి విషం జిమ్ముతున్నారు. నేను మొన్నటి దాకా వెయిట్ చేసిన ఎవరన్నా ఆంధ్ర ప్రాంత నాయకులు కావచ్చు, ఎవరన్నా దాని మీద మాట్లాడతారని. నేను ఇట్లా కూడా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు నీ భార్య గురించి, నీ కొడుకు గురించి ఇట్లనే మాట్లాడితే, ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ప్రెస్ ముంగట ఉండి నువ్వు చాలా బోర్న ఏడ్చినావు, మాకు కూడా బాధ అయింది. కానీ ఇలా వాళ్ళు మా మీద మాట్లాడుతుంటే నువ్వెందుకు ఊకుంటున్నావు? యాక్షన్ తీసుకోవాలి కదా. ఏమనోళ్ళ మీద, జర్నలిస్టుల మీద కేసులు పెడతాను ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేసినావు నువ్వు. అక్కడోళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఆ భాష ఎవరు ఏందనేది నువ్వు మొత్తం ఇప్పుడు నువ్వే మొత్తం ఐటీ తీసుకొచ్చినా అని చెప్తున్నావు కదా. నీ పవన్ కళ్యాణ్ అంటోని తీసుకొని ఈ భాష ఎంకరేజ్ చేస్తున్నందుకు అని ఫస్ట్ లోపల వాళ్ళనే అభిమానిస్తా ఉన్నారు కదా తెలంగాణలో చాలా మంది ప్రజలు. వాళ్ళని ఎందుకు అంతగా మరి అభిమానించారు? ప్రతి టైంలో దేశద్రోహులు ఉంటారు. స్వతంత్ర పోరాటంలో భారతదేశ స్వతంత్రం గురించి కొట్లాడుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఉండే. ఇప్పుడు కూడా అటువంటి చెంచాలు ప్రతిసారి ఉంటారు. సో మనం భగత్ సింగ్ ల వారసులం. ఓకే, 30 కోట్ల మంది ఉంటే 3 మంది ఉరికంబాలు ముద్దు పెట్టుకొని పోయింది కదా. ఇప్పుడు మేము కొమరం భీం వారసులము, సాకలైలమ్మ వారసులము, బందగి వారసులం, అటువంటి వాళ్ళ వారసులు. కానీ ఉంటారు కొంతమంది పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు ఉంటారు, చిన్న పదవులకు. అరే మన ముఖ్యమంత్రి అమ్ముడు పోయిండు, రేవంత్ రెడ్డి నోరు మూసుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఎన్టీ రామారావు విగ్రహాలు తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నాడు కదా. గత 10 ఏళ్లలో ఉన్న ముఖ్యమంత్రి కూడా గదే పని చేసిండు కదా. ఏ తెలంగాణను గౌరవించిండని? ఇలా తెలంగాణ వస్తాదులను, తెలంగాణ దండం పెట్టి గొప్పగా చెప్పుకున్నటువంటి వాళ్ళని ఎవరు చెప్పండి? ఎవరు ఎటువంటి వాళ్ళు విగ్రహాలు పెట్టాలి ఇక్కడ? వీళ్ళందరూ అవమానిస్తారు. వీళ్ళు కూడా ఆకోవలకే ఉన్నారు. అట్లా అంటే మరి వీళ్ళు కూడా 2 కళ్ళ సిద్ధాంతంతో పోయి ఉన్నారు. ఇదే కేసీఆర్ పెళ్లితో నరికేటప్పుడు గద్దర్ మీద కాల్పులు జరిగినప్పుడు టీడీపీలో ఉండేది. తర్వాత రియలైజ్ అయి బయటకు వచ్చింది కావచ్చు, అది వేరు విషయం. దాని అంత చర్చ వేరు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కూడా కొంతమంది, అందరు అట్లనే ఉంటారు అబ్బా, కొంతమంది అటు ఉంటారు. కానీ వాస్తవాలు ఏవనేటి ప్రజలు కూడా గమనిస్తుంటారు. ఈ సినిమా ఫ్యాన్ ఫేర్ చూసినావా? నేను తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు రియల్ హీరోస్ మన ప్రాంతంలో, మన గడ్డలో, తెలంగాణలో పల్లెలా రియల్ హీరోస్ ఉన్నారు, నిజమైన హీరోలు. వాళ్ళను గౌరవించండి, వాళ్ళని గుండెలో పెట్టుకోండి. ఈ సమాజం గురించి, భావి తరాల తెలంగాణ గురించి, వాళ్ళ ఫ్యూచర్ను పనంగా పెట్టి, వాళ్ళ కుటుంబాల ఫ్యూచర్ను పనంగా పెట్టి తుపాకీ తూటాలకు అడ్డుపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హీరోస్. ఈ ప్రాంత చరిత్ర తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. చివరి ఒక ప్రశ్న, ఈ యూట్యూబర్లు కొందరు ఈ ఆంధ్ర ఆస్తులను అమ్మడానికి పెడితే అసలు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, సూట్ కేసులు తెచ్చి ముందర పెట్టగలుగుతారా అని చాలా వెటకారకంగా మాట్లాడతాను. నిజంగా లేదా మన దగ్గర అది? నేను ఒకటే ఏంటంటే, ఆయన ఎవరి గురించి మాట్లాడుతుందో ఒక లిస్ట్ బయటకి ఇస్తే, నేను వాళ్ళ పార్టీలో కూడా ఇంకా ఆయనకు సపోర్ట్ చేస్తున్న ఎన్నుకున్నటువంటి అజ్ఞాత శక్తులకు ఏవైతున్నారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టే, ఎవరెవరు ఆస్తులో చెప్తే మేము వాళ్ళ ఆస్తుల సంగతి ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ఇడికి వచ్చినప్పుడు ఎన్ని సూట్ కేసులు పట్టుకొచ్చి ఇడికెళ్ళి ఎన్ని చేసిరో చూస్తాం. అవన్నీ నేను తీస్తాము. ఏ బ్యాంకులకు వీళ్ళు ముంచిండ్రు. ఎందుకంటే కార్ డ్రైవర్ల కాడికెళ్ళి నువ్వు ఆడిదాకా పోయినావు అంటే లంగదందాలు చేసేస్తే పోలేరబ్బా. నువ్వు నౌకరు చేసుకుంది అంటే, నువ్వు భూ కబ్జాలు చేయండి, దొంగ పనులు చేయండి, డకైటి పనులు చేయండి, మాత్రం అన్ని ఆస్తులు సంపాదించరు. స్కూటర్ల మీద, వెస్పాల మీద రామ్నగర్ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద ఆధిపత్య స్థాయిలో ఉండి పెద్ద ఛానళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు, పత్రికలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పచ్చర్లు అమ్మేటువంటి రామోజీరావు ఆడ చెరువులు కబ్జాలు చేసాడు, అసైన్డ్ భూములు కబ్జాలు చేసినాడు అంటే లక్షణాలతో దున్నుతామని చెప్పని చెప్పిన ఆయన కూడా ముఖ్యమంత్రి అయింది కదా. అయిన తర్వాత వాళ్ళు ములాఖాత్ అయినారు. సో వీళ్ళు ఎట్లా సంపాదించరు ఏందో మీరు ఎవ్వడు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బతికేతందుకు వచ్చిన వాళ్ళు. రమ్మంటే ఇల్లంతా నాది కాదు, అట్లా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు కాదు. వీళ్ళు తిన్నింటి వాసాలు పెడుతున్నారు. వీళ్ళు
ఈ భాష మాట్లాడి తగలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకంత స్థాయి లేదు, అంత స్తోమత లేదు. నిజాయితీగా కనుక ఎవడైనా సంపాదించేది ఉంటే నేను వానికి సలాం కొడతా. కానీ ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి సంపాదించిన ప్రతి ఒక్కడు బ్యాంకులను ముంచి 99.99% చెప్తున్నా వాళ్ళంతా ఇక్కడ దోపిడీ చేసినటువంటి వాళ్ళే. నువ్వు నిజంగా సంపాదించేది ఉంటే నీ దగ్గర పెట్టుకో, కానీ అది తీస్తే మేము చెప్తాం, ఒక్కొక్క సంగతి చెప్తాం. ఇది మళ్ళా రిపీటెడ్గా ఏంటంటే మీరాడ బతకలేకనే, ఆంధ్రాల బతకలేకనే ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద మనుషులకు చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా మీ కాడ పూటి కోసం తెలంగాణ గడ్డ మీకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెడితే ఇవాళ అన్నం పెట్టిన సున్నం పెట్టి కన్నల్ల కాలం చల్లే దీని ఇచ్చిన రొమ్మును అవమానపరిచి కొరికే స్థాయిలో మీరు ఎదిగి ఉన్నారు. అది మానుకోవాలి. అది మీ వ్యక్తిత్వానికి అది పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడైతే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుందో తెలంగాణ ప్రజలు మేల్కుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆగదు ఇక. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఉగ్రవాదులు అన్నారు కదా, తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు అన్నారు, అయ్యా జాగిర్ అన్నారు. మరి మా జాగిరే, ఎందుకంటే వాళ్ళు ఎన్ని దోపిడీ చేసిర్రో అవన్నీ బయటికి తీస్తున్నాం కదా. ఇలా కోడి చెరువుది ఉన్నది, కోడి చెరువుది అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు నడుస్తుంది. వాళ్ళు ఒకటే కాదు, వాళ్ళ కుటుంబాలే కూడా తీస్తున్నాం, ఒక్కొక్కరిని తీస్తాం. ఇది ఆగదు, ఇక్కడ ఆగదు. నిజమైన తెలంగాణలో గౌరవపూరితంగా ప్రజలు బతికేటువంటి నిజమైన తెలంగాణ నాయకత్వం వచ్చే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం విగ్రహాలు ఇక్కడ పెట్టుడది ఇన్సల్టింగ్. ఇక్కడ నిరుద్యోగ సమస్య. వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ నౌకర్లు పెట్టిస్తున్నారు. మనోళ్ళని మాత్రం నిరుద్యోగులను తయారు చేసి పెడుతున్నారు కదా. ఈ సమస్యలన్నీ మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం కాపాడేటువంటి రాజకీయ వ్యవస్థ నాయకత్వం వచ్చే వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఇది మళ్ళా అగ్గి రాసింది, ఇది రావణ కాష్టం, ఇది ఆగలేదు అని చెప్పదలుచుకున్నాం.